కడప నుంచి పార్లమెంటుకు షర్మిల పోటీ చేస్తారా? ఇన్నాళ్ళు ప్రధానంగా జరిగిన ప్రచారం ఇది. కానీ ఆమె అసెంబ్లీకి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కానీ గుంటూరు పశ్చిమ నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేయొచ్చని సమాచారం. అయితే ఆ రెండు చోట్ల కాంగ్రెస్ ఇప్పటికీ అరడజను సార్లు విజయం సాధించింది. ఎప్పటి నుంచి పోటీ చేసినా ఆ నగరం మొత్తం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఫేవర్ గా ఓటింగ్ జరుగుతుందని నేతలు భావిస్తున్నారు. గుంటూరు వెస్ట్ లో గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచిన మద్దాలి కిరి వైసీపీ పంచన చేరగా మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించారు జగన్. అటు విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ ను వైసీపీ బరిలో దించవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిల ఎంట్రీ సమీకరణాలను పూర్తిగా మార్చేయొచ్చని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పినట్టు షర్మిల అసెంబ్లీకి పోటీ చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కానీ గుంటూరు పశ్చిమ నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేయొచ్చని సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన షర్మిల కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కొనసాగించాలనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతం నుంచి పోటీ చేయాలని చెప్పి షర్మిల భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆమె భావిస్తున్నారు. వీలైతే రెండు చోట్ల నుంచి పోటీ భావిస్తున్నారు. విజయవాడ తూర్పుకు సంబంధించి కూడా 1972 నుంచి 2019 వరకు వరుసగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే 1978 నాగండ్ల భాస్కర్ రావు దాదాపుగా 30,000 ఓట్లతో అక్కడ విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. 85లో కూడా వంగవీటి మోహన్ రంగా దాదాపుగా 45 ఓట్లతో ఆధిక్యం సాధించారు. అలాగే గుంటూరు పశ్చిమానికి సంబంధించి 62 నుంచి 2019 వరకు వరుసగా ఇక్కడ కూడా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 62లో చేపూరులో అన్నమయ్య దాదాపుగా 65,000 ఓట్లతో, 95లో చదలవాడ రాంబాబు విజయం సాధించారు. 94లో టీడీపీ అభ్యర్థి చల్లా వెంకటేశ్వర చేతిలో ఓడిపారు. అయితే 2004, 2009లో కన్నా లక్ష్మణ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఒకటి, అలాగే గుంటూరు విజయవాడ ప్రాంతం నుంచి మరొక చోట నుంచి, రెండు చోట్ల నుంచి కూడా ఆమె రానున్న ఎన్నికల్లో బరిలో దిగాలని చెప్పి వ్యూహరచన చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అమరావతి ప్రాంతం నుంచే పోటీ చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఎక్కువగా సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే గుంటూరు కానీ విజయవాడ కానీ ఈ రెండు చోట్ల నుంచి ఒక ప్రాంతం నుంచి పోటీ చేయాలని చెప్పి ఆమె అయితే ఒక ఆలోచన అయితే చేస్తా ఉంది రత్న. రైట్ శివ, అయితే అటు విజయవాడ నుంచి అవినాష్, గుంటూరు నుంచి విడుదల రజనీని బరిలోకి దింపనున్నారు ఆయా పార్టీ నేతలు. అయితే ఇప్పుడు షర్మిల అటు విజయవాడలో పోటీ చేసినా గుంటూరులో పోటీ చేసినా ఆ పార్టీలకి గట్టి పోటీ ఇవ్వనున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే పక్కాగా, ఎందుకంటే మనం గణాంకాన్ని పరిశీలిస్తే గతంలో దాదాపుగా జరిగిన ఎన్నికల్లో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి అక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలోనే 4 నుంచి ఎక్కువ చోట్ల గెలిచిన స్థానాలను ఎంపిక చేసుకోవాలని చెప్పి ఏదైతే షర్మిల భావిస్తుంది వైఎస్ షర్మిల. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా 2 చోట్ల కూడా 6 సార్లు గెలిచిన నేపథ్యంలో ఇక్కడ రజనీ, అక్కడ అవినాష్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రజనీది అయితే ఫైనల్ అయింది. అవినాష్ కి సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ 2 చోట్ల నుంచి ఒక చోట నుంచి పోటీ చేసే అంశాన్ని అయితే ఆమె తన పరిశీలనలో పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ షర్మిల గనక ఈ 2 చోట్ల కానీ ఒక చోట కానీ లేకపోతే 2 చోట్ల పోటీ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.